కార్తీక మాసంలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి శివానుగ్రహం ద్వారా అష్టైశ్వర్యాలు కలగాలని ఈ నారికేల దీపాన్ని పెట్టుకుంటాము. అందుకని పసుపు నీటిలో నిండుగా ఉన్న టెంకాయని తీసుకొని శుభ్రం చేసుకొని ఇలా 2 భాగాలుగా చేసుకోవాలి. ఎటువైపు అయితే పీచు ఉంటుందో ఆ పక్కన పీచుని తీసి దీపాన్ని పెట్టుకోవాలి. ముందు రోజు దేవుని దగ్గర కొట్టిన టెంకాయని వాడకూడదండి. పూజ రూమ్లో ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని రాగి కానీ ఇత్తడి పళ్ళాన్ని తీసుకొని అందులో స్వస్తిక్ గుర్తు వేసుకొని 3 గుప్పెళ్ళ బియ్యాన్ని వేసుకోవాలి. మనం వేసుకున్న బియ్యంలో పసుపు కుంకుమను వేసి మనం తీసుకున్న టెంకాయలోకి ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెని కానీ వేసుకోవాలి. ఒత్తుల కోసం 2 ఒత్తులను ఒక ఒత్తిగా చేసుకొని ఇలా మొత్తం 3 ఒత్తులుగా వేసుకోవాలి. 3 ఒత్తులను ఒక ఒత్తి తూర్పుగా, ఒక ఒత్తి ఉత్తరంగా, ఒక ఒత్తి ఈశాన్యం వైపుగా పెట్టుకొని అగరబత్తితో దీపాన్ని వెలిగించుకోవాలి. వెలిగించిన దీపానికి పసుపు కుంకుమ పువ్వులు అక్షింతలు సమర్పించి ఆకు వక్క అట్టిపండ్లను తాంబూలంగా సమర్పించాలి. ఇంకొక టెంకాయ చిప్పలో బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించి దీపానికి ధూపము చూపించి హారతిని ఇవ్వాలి. టెంకాయ దీపాన్ని కార్తీక మాసంలో ఏ సోమవారం రోజున ప్రదోషకాలంలో వెలిగించుకోవచ్చండి. టెంకాయ దీపాన్ని ప్రదోషకాలంలో వెలిగిస్తాం కాబట్టి దీపం కొండెక్కిన తర్వాత ఎవరిని తొక్కని ప్రదేశంలో కానీ చెట్టు మొదలలో కానీ లేదా పారే నీటిలో కానీ వేసేయాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.